హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ మరటోడు నా మొగుడు. ఉషా అప్పుడే వంట చేసి వచ్చి సోఫాలో కూర్చొని టీవీ చూస్తోంది. కాలింగ్ బెల్ మోగటంతో భయంగా వెళ్ళి డోర్ తీసింది. ఆమెను పైనుంచి కింద వరకు చూసి, ఇంకా స్నానం చేయలేదే అన్నాడు చిరాగ్గా ఆమె వైపు చూస్తూ. అది ఇప్పుడే వంట అయ్యింది, కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉంటే అని నసిగింది. అతను ఏవో లెక్కలు వేసి, ఇంకా 10 రోజులు టైం ఉందిగా పీరియడ్స్కి అన్నాడు. ఆమె గురించి అతనికి తెలిసిన విషయం అదొక్కటే. ఎందుకంటే ఆ రోజుల్లో ఆమె తనకు పనికిరాదు కాబట్టి. అది కాదు, పండగ వస్తుంది కదా, ఇల్లంతా బూజులు దులిపి శుభ్రం చేసేటప్పటికీ కొంచెం అలసటగా ఉంది అంది, అతని నుంచి ఓదార్పుని ఆశిస్తూ. అతని కళ్ళలోకి చూస్తోంది. ఆ మాత్రానికేనా, ముందు లేచి స్నానం చెయ్యి, ఇలా ఉంటే నాకు చిరాకు అన్నాడు మరింత చిరాగ్గా మొహం పెట్టి. అతను తెచ్చిన మల్లెపూల పొట్లం ఆమె మీదకి విసిరేశాడు. అవి చూస్తూ, విసిరేయకపోతే ప్రేమగా చేతికేయవచ్చుగా అనుకుంది. అయినా నిన్ను చూస్తుంటే నాకు బ్రతుకు మీదే చిరాకు వస్తుంది, నేను చెప్తున్నానా అనుకొని నిట్టూరుస్తూ లేచి బట్టలు తీసుకొని స్నానానికి వెళ్ళింది. స్నానం చేసి వచ్చి అతనికి నచ్చిన చిలకాకు పచ్చ చీర కట్టుకొని, తన పొడవాటి జుట్టుని జడాల్లుకొని, మల్లెపూలు పెట్టుకొని అద్దంలో ఓసారి చూసుకుంది. బలిచ్చే మేకపిల్లకి అలంకారం చేసినట్లు ఉంది తనను చూస్తుంటే తనకే. ఓ చిన్న నిట్టూర్పు విడిచి హాల్లోకి వచ్చింది. ఆమెను ఓసారి చూసి లేచి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేయమన్నాడు. చేసి అతనికి నచ్చిన చీర కట్టుకొని, అతనిచ్చిన మల్లెపూలు పెట్టుకుని వచ్చాను కదా, ఓ చిన్న ప్రశంస, నువ్వు ఈ చీరలో బాగున్నావు అంటే, లేదా మెచ్చుకోలుగా ఓ చిన్న నవ్వు మనసుకు ఎంత హాయిగా ఉంటుంది. అతని నుంచి అలాంటివి ఆశించటం జడారిలో నీళ్ల కోసం వెతుక్కున్నట్లే అనుకొని నిరాశ నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయింది. స్నానం చేసి లుంగీ కట్టుకొని వచ్చాడు. షార్టు వేసుకుంటే విప్పడం ఎక్కడ లేట్ అవుతుందో అని ఇది తగిలించుకుంటాడు మహానుభావుడు అనుకొని నిట్టూరుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి భోజనం వడ్డించింది. తల వంచుకొని గబగబా తినేశాడు. ఈ కూర బావుంది, ఇది బాలేదు అని కానీ ఎటువంటి మాట ఉండదు. ఎలా ఉన్నా సరే పెట్టింది శుభ్రంగా తిని లేచి వెళ్ళిపోతాడు. అతన్ని ఏమనుకోవాలో అర్థం కాదు ఉషకి. ఎంగిలి గిన్నెలు ప్లేట్లు సింకులో వేసి చేతులు తుడుచుకొని బెడ్రూంలోకి వెళ్ళింది. ఆలస్యం అయితే మళ్ళీ కోప్పడతాడు అని. వెళ్ళగానే ఆమె బట్టలు లాగి అవతల పడేసి, ఆమెను బెడ్ మీద పడేసి, అమాంతం ఆమె మీద పడి ఫోర్సుగా ఆమెను ఆక్రమించుకొని, అంతకంటే ఫోర్సుగా తన కోరిక తీరే వరకు ఆమె మీద ఊగిపోయాడు. బాధని బిగబట్టుకుంటూ గట్టిగా మూసుకున్న ఆమె కళ్ళ వెంట నీళ్లు ధారగా కారుతున్నాయి. అదేమీ పట్టించుకోకుండా తన కోరిక తీర్చుకొని ఆమె మీద నుంచి పక్కకు వాలి గురకబెట్టి నిద్రపోయాడు. నిద్రపోతున్న అతని వంక చూసి విరక్తిగా నవ్వుకుంది. ఎన్ని కలలు కంది రాబోయే భర్త గురించి, పెళ్ళైన తర్వాత జీవితం గురించి. జరిగిందంతా కళ్ళ ముందు కదలాడింది. తన కలలన్నీ కలలైపోయాయి. తనకు చిన్నప్పటి నుంచి బుక్ రీడింగ్ ఇష్టం. ఎక్కువగా తెలుగు కథలు, నవల్స్ చదివేది. ఆ కథల్లో హీరోలాగే తన భర్త కూడా తనని ప్రేమించాలని, లాలించాలని, తన చిన్న చిన్న కోరికలు తీర్చాలని, తనని ముద్దు చేయాలని ఎన్నో కోరికలు. విహార్ని పెళ్లి చూపుల్లో చూసిన మొదటిసారి తన కలలన్నీ తీరిపోయినట్లుగా సంతోషపడింది. 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు, కండలు తిరిగిన బాడీ, విశాలమైన ఛాతీ, బలమైన చేతులు, అంతేకాదు సూటిగా చూస్తున్న అందమైన కళ్ళు. ఆ చూపులు మనసు లోతుల్లో ఎక్కడో గుచ్చుకున్నట్లుగా ఉన్నాయి. కోటేరు లాంటి ముక్కు, ఎప్పుడూ నవ్వుతున్నట్లుగా ఉన్న పెదవులు. మగవాళ్లలో అంత అందమైన లిప్స్ అరుదుగా ఉంటాయి. లైట్గా గడ్డం పెరిగి ఉంది. ఇప్పుడు అది ఫ్యాషన్ కదా. అతనికి ఆ మీసం గడ్డం కూడా అందంగానే ఉన్నాయి. నల్లగా తుమ్మెద రెక్కల్లా ఉన్న ఒత్తైన క్రాఫ్ అతని మొహానికి మరింత అందాన్నిస్తోంది. చామన ఛాయకి ఓ రంగు ఎక్కువగా చూడగానే ఉష హృదయం దోచేశాడు. ఏ అమ్మాయి అతని రూపం చూసి కాదు అని అనలేదేమో.
అంత అందంగా ఉన్నాడు. ఉష కూడా తక్కువేమీ కాదు. పట్టుకుంటే మాసిపోయే రంగు, నవ్వితే సొట్టపడే బుగ్గలు, కలువరేకుల్లాంటి కళ్ళు, సంపెంగలాంటి ముక్కు, ఆ ముక్కుకి తళుక్కుమనే చిన్న ముక్కు పుడక మరింత అందాన్నిస్తుంది. శంఖంలాంటి మెడ, గుండ్రని భుజాలు, ఘనమైన యథసంపద, ఎత్తైన పిరుదులు, మధ్య చిక్కిపోయినట్లున్న సన్నటి నడుము, నడుస్తుంటే పిరుదుల మీద నాట్యమాడుతున్న పొడవైన జడ, ఆడవాళ్లలా ఆడవాళ్లలో అరుదుగా కనిపించే 5 అడుగుల 8 అంగుళాల ఎత్తుతో అందం పోతపోసినట్లుగా ఉంటుంది ఉష. ఆమెను చూడగానే ఓకే అన్నాడు విహారీ. ఉష ఇంట్లో కూడా అందరికీ నచ్చటంతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇద్దరి జంట చాలా బాగుంది. ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా ఉన్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు పెళ్లికి వచ్చిన వాళ్ళంతా. నిజంగానే అంత అందంగా ఉంటుంది వాళ్ళిద్దరి జంట. ఘనంగా పెళ్లి జరిగిపోయింది. ఫస్ట్ నైట్ రోజు ముందు జీవితం మీద ఎన్నో ఆశలతో, మనసు నిండా కలలతో, సిగ్గుపడుతూ పాల గ్లాస్తో ఆ గదిలోకి అడుగుపెట్టింది ఉష. ఆమె గదిలోకి అడుగుపెట్టి పెట్టడంతోటే ఆకలిగా ఉన్న పులిలా ఆమెను చుట్టేశాడు. పాలు అంది సిగ్గుపడుతూ. వెంటనే పాలు తీసుకొని తాగేసి గ్లాస్ పక్కన పెట్టి ఆమె చీరలాగి అవతల పడేశాడు. అతని బలమైన చేతుల్లో ఆమె జాకెట్ హుక్స్లు హాహాకారాలు చేస్తూ రాలిపోయాయి. గట్టిగా లాగటంతో లంగా బొందు ఊడి చేతికి వచ్చింది. తొలిసారి ఓ మగాడి ముందు, అది తన భర్త అయినా సరే, అలా నగ్నంగా నిలబడటానికి సిగ్గుతో చితికిపోయింది ఉష. తన చేతులతో తన అందాలని కప్పుకొని ముడుచుకుపోయి భయంగా బెరుకుగా అతని వైపు చూస్తున్న ఉషని లాగి బెడ్ మీద పడేసి, తన బట్టలు తీసి అవతల పడేసి ఆమె మీద పడి ఆంబోతులా ఆమెను ఆక్రమించుకున్నాడు. బాధతో గిలగిలలాడింది. పెద్దగా ఏడ్చింది. బాధ తట్టుకోలేక వద్దని నెట్టేసింది. అతని బలం ముందు ఆమె బలం సరిపోలేదు. దండం పెట్టి ఏడ్చింది. అదేమీ పట్టించుకోలేదు విహారీ. కోరికతో కసెక్కిన మృగంలా ఆమె మీద విజృంభించాడు. మొదటిసారి ఓ ఆడదాన్ని అలా చూడటంతో రెచ్చిపోయాడు. ఆమె ఏడుపు, బాధ ఏదీ పట్టించుకోకుండా బలవంతంగా తన కోరిక తీర్చుకొని ఆమె మీద నుంచి లేచి తన కంటిన బ్లడ్ మరకలు చూసి బాత్రూంకి వెళ్ళి క్లీన్ చేసుకుని వచ్చాడు. ఆమె పరిస్థితిని గమనించలేదు. పక్కకు తిరిగి పడుకుని గురకపెట్టి నిద్రపోయాడు. ఉష లేచి బాత్రూంకి వెళ్లాలంటే లేచి నడవటం కష్టమైపోయింది. అలాగే గోడ పట్టుకుని చిన్నగా వెళ్ళి వచ్చి చీర కట్టుకునే ఓపిక లేక నైటీ తగిలించుకొని బెడ్కి ఓ చివరన పడుకుంది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగకుండా కారిపోతూనే ఉన్నాయి. తను ఊహించినట్లుగా ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు, ఓ కవ్వింపు లేదు. అతని ధాటికి ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది. ఎదమీద అన్నీ పంటిగాట్లే సలపరం పెడుతున్నాయవి. నడుం దగ్గర నుంచి మోకాళ్ల వరకు విపరీతమైన పెయిన్గా ఉంది. కదిలించాలన్నా కష్టంగా ఉంది. తను చాలా ఊహించుకుంది. తన చిలిపి మాటలతో, చేష్టలతో తనని కవ్వించి, నవ్వించి, మురిపించి, ముద్దులతో మైమరపించి తనని అతనిలో కలుపుకుంటాడు. తనలో అతను లీనమైపోతాడు. నా కలల రాణి నువ్వు అని తనని అపురూపంగా చూసుకుంటాడు అని కలలు కంది. అతనితో కలయిక ఇంత భయంకరంగా ఉంటుందని ఆమె ఊహించలేదు. ఆ 3 రాత్రులు అలా భయంగా, బాధగా, భారంగా గడిచిపోయాయి. ఆ 3 రాత్రులే కాదు, ఈ 6 నెలలు కూడా అలాగే గడిచిపోయాయి. అతన్ని తన మంచి మాటలతో మార్చుకోవచ్చు అని ఆశపడింది మొదట్లో ఉష. కానీ తనకి అంత అవకాశం అతను ఎక్కడిస్తున్నాడు? అసలు తనతో మాట్లాడడు. తనని మాట్లాడనివ్వడు. కేవలం తనకి వండి పెట్టడానికి, తన శారీరక సుఖం తీర్చుకోవటానికి మాత్రమే నన్ను పెళ్లి చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. అమ్మా నాన్నతో చెప్దామనుకుంది. ఏమని చెప్పాలి? అతను తనని వేరే ఏ రకంగానూ బాధ పెట్టడు. అతనికి వేరే ఏ చెడు అలవాట్లు లేవు. వేరే ఏ చెడు అలవాట్లు లేవు. తనని ఎప్పుడూ తిట్టలేదు, కొట్టలేదు. అసలు మాట్లాడటమే ఎక్కువగా లేదు. ఏదో అవసరమైనప్పుడు తప్ప. ఇక ఏమని చెప్పాలి? అక్కడికి అమ్మతో ఓసారి సూచాయిగా అంది. ఒక్కో మగాడి తీరు ఒక్కో రకంగా ఉంటుంది. నువ్వే చిన్నగా సర్ది చెప్పుకోవాలి అంది.
తనని పూర్తిగా చెప్పనివ్వకుండానే. ఇంకా ఏమైనా అంటే తనదే తప్పు అంటారేమో. పెళ్లి చేసుకున్నాక మగాడికి ఆ మాత్రం పడక సుఖం ఇవ్వలేవా? అతనేమైనా పరాయి ఆడవాళ్ల దగ్గరికి పోతున్నాడా? తన భార్య దగ్గరేగా సుఖాన్ని కోరుకుంటున్నాడు అంటారేమో అని తన బాధని తనలోనే అణుచుకుంటుంది. అతనితో కలయిక చాలా బాధగా, భయంకరంగా ఉంటుంది. అందరికీ అలాగే ఉంటుందా? కేవలం నాకేనా? మరి అందరూ అదేదో అద్భుతం అన్నట్లుగా మాట్లాడుకుంటారెందుకు? నాకు మాత్రం ఇంత బాధగా ఎందుకుంటుంది? ఏం చేయాలి తను? జీవితాంతం ఈ బాధని ఎలా భరించాలి అని బాధపడేది. అలా అనుకున్నప్పుడు చనిపోవాలని చాలాసార్లు అనిపించేది. కానీ అంత ధైర్యం చేయలేకపోయింది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు. తన మనసు అతనితో సెక్స్ను కాదు, అతని ప్రేమను కోరుకుంటుంది అని తన భర్తకి ఎలా తెలియచేయాలి? అర్థం కాలేదామెకు. కనీసం అతని తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకైనా చెబుదామంటే అలా ఎవరూ లేరు. అతను ఏకాకి. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తోడపుట్టిన వాళ్ళెవరూ లేరు. తండ్రి మరో పెళ్లి చేసుకుని ఆమెతో ఉండిపోయాడు. ఇతను ఒంటరిగా అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు. ఆమె కూడా తమ పెళ్ళైన 2 నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఆమె పోకముందే మనవడిని ఓ ఇంటివాడిని చేసి ఓ అమ్మ చేతిలో పెట్టాలని ఆరాటపడి అతనికి పెళ్లి చేసి ఆమె పరమపదించింది. నిద్రలో కదిలి ఇటువైపు తిరిగాడు. అమాయకంగా కనిపిస్తున్న అతని అందమైన మొహం ముద్దొస్తుంటే అతనికి దగ్గరగా జరిగి అలాగే చూస్తూ ఉండిపోయింది. అతని మొహాన్ని దోసిట్లో పట్టుకుని అందమైన అతని పెదవుల మీద సున్నితంగా ముద్దు పెట్టుకుంది. అతని చేతిని తన మీద వేసుకుని అతన్ని చుట్టుకొని అతని విశాలమైన హృదయంలో తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది. తాళి మహత్యమేమో అతను చేసే పనులకు ఎంత కోపం వస్తున్నా అతని మీద ప్రేమ తగ్గటం లేదు. అతనిని కౌగిలించుకొని పడుకోకపోతే నిద్ర కూడా పట్టదు. విరించి నిద్రలోనే కదిలి ఆమెను మరింతగా తనలోకి పొదువుకున్నాడు. అతని హృదయంపై ముద్దు పెట్టుకొని ఇలాంటి ప్రేమని మెలకువగా ఉన్నప్పుడు చూపించొచ్చుగా అనుకుంటుంటే ఉష మనసంతా దిగులతో నిండిపోయింది. ఇంత అందమైన రూపం వెనుక అంత కటువైన మనసు ఏమిటో అనుకుంటూ అతన్ని చుట్టుకొని నిద్రలోకి జారుకుంది. ఓ రోజు మధ్యాహ్నం ఉష తినేసి సోఫాలో పడుకొని టీవీ చూస్తూ మధ్య మధ్యలో కునుకు తీస్తూ ఉంది. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. ఇప్పుడెవరు? ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్కి ఎగనామం పెట్టడం లాంటివి చేయరు. డిసిప్లిన్కి మరో రూపం మహానుభావుడు. మరి ఎవరు ఇప్పుడు బెల్ కొడుతున్నారు అనుకుంటూ తలుపు తీసింది. ఎదురుగా చిరునవ్వుతో అందమైన 25 యువకుడు నిలబడి ఉన్నాడు. ప్రశ్నార్థకంగా చూసింది అతని వైపు. మేడం, నేను పెంట్ హౌస్లో రెంట్కి వచ్చాను. తాళం మీ దగ్గరే ఉంటుంది. తీసుకోమన్నారు ఓనర్ అని చెప్పాడు. ఓ, మీరేనా? మార్నింగ్ ఫోన్ చేసి చెప్పారు. పనమ్మాయితో అంతా శుభ్రం చేపించాను అని చెప్పి లోపలికి వెళ్ళి కీ తెచ్చి ఇచ్చింది. మేడం, నా పేరు మహేష్. మరి మీ అంటూ ఆగిపోయాడు. ఉష అని చెప్పింది. ఉషగారు, కొంచెం వాటర్ ఇస్తారా అన్నాడు. పాపం ఎండలో వచ్చాడు. తను ఆ మాట అడగనందుకు నొచ్చుకుంది. లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి అతనికిచ్చింది. థ్యాంక్ యూ మేడం అని సగం తాగి మీ బాటిల్ మళ్ళీ ఇవ్వొచ్చా అన్నాడు. సరే ఇవ్వండి, నిండా పోసిస్తాను అని బాటిల్ తీసుకొని దాని నిండా వాటర్ పోసి ఇచ్చింది. ఏదైనా అవసరమైతే అడుగుతాను, ఏమీ అనుకోకండి అని ముందుగానే చెప్పాడు. అతని చొరవకి ఆశ్చర్యపోతూ వంట మీరే చేసుకుంటారా అంది. అంత లేదులేండి, ఎప్పుడైనా లేట్ అయినప్పుడు నూడిల్స్ లాంటివి, ఉదయం కాఫీ, ఎప్పుడైనా తలనొప్పిగా ఉంటే టీ, ఇలాంటివి మాత్రమే అన్నాడు నవ్వుతూ. సరే, ఏదైనా అవసరమైతే అడగండి, మొహమాట పడకండి అని చెప్పింది. సరేనండి అన్నాడు. భోజనం చేశారా అంది అతని మొహం చూసి. చేయలేదని అర్థమవుతూనే ఉంది. లేదండి, ఈ లగేజ్తో వీలవలేదు. బిస్కెట్ ప్యాకెట్, స్నాక్స్ ఉన్నాయండి. ఈ పూటకి వాటితో సరిపెట్టుకుంటాను అంటూ వెళ్ళిపోయాడు. అతని మాట తీరు బాగా నచ్చింది ఉషకి. బాగా కలుపుకోలు మనిషి అనుకుంది. పాపం బిస్కెట్స్తో ఏం కడుపు నింపుకుంటాడు అనుకుని ఫ్రిడ్జ్లోంచి దోశపిండి తీసి దోశలు పోసుకొని మిక్సీలో కొంచెం చట్నీ వేసి
పైకి తీసుకుని వెళ్ళింది. అతను అటు తిరిగి రూంలో తన లగేజ్ సర్దుకుంటున్నాడు. బయటే నిలబడి చిన్నగా దగ్గింది. మహేష్ వెనక్కి తిరిగి చూసి, అరే ఉషా గారు, మీరా? రండి రండి అన్నాడు. ఇవి తీసుకోండి. ఇప్పుడు భోజనం అంటే లేట్ అవుతుంది. ఇంట్లో కూరలు కూడా అన్నీ అయిపోయాయి అంది. అయ్యో, మీకెందుకండి శ్రమ? కావాలంటే నేను బయటికి వెళ్ళి తినొచ్చేవాడిని కదా అన్నాడు. పర్వాలేదులేండి, దీనికి నేను పెద్దగా శ్రమేమీ పడలేదు. తీసుకోండి అంటూ అతనికి ప్లేట్ అందించింది. కూర్చోండి ఉషగారు అంటూ చైర్ చూపించాడు. వెళ్తాను, మీరు కానివ్వండి అంటూ వెనక్కి తిరిగి వచ్చేసింది. అన్నదాత సుఖీభవ అంటూ తృప్తిగా దోశలు లాగించేశాడు. మహేష్ కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్నాడు. అతనికి ఎక్కువగా నైట్ డ్యూటీలే ఉంటాయి. పగలు నిద్ర, నైట్ జాబ్, ఇది అతని పని. దోశలు తినేసి రూమ్ అంతా సర్ది ప్లేట్ కడిగి కిందికి వెళ్తూ ప్లేట్ తీసుకుని వెళ్ళి ఉషకి ఇచ్చి, థ్యాంక్స్ అండి, ఇప్పుడు బయటికి వెళ్దామన్నా ఓపిక లేదు. ఈ రోజుకి నా కడుపు నింపి నన్ను బతికించారు అన్నాడు నవ్వుతూ. అయ్యో, ఈ మాత్రానికేనా అంది ఉష. ఇక్కడ సూపర్ బజార్ ఎక్కడ ఉంటుందండి? నేను ఇంట్లోకి కావలసిన సరుకులు కొన్ని తెచ్చుకోవాలి అన్నాడు. నేను కూడా అక్కడికే బయలుదేరానండి, అండ్ వెజిటబుల్స్ కూడా తేవాలి అంటూ బయటికి వచ్చి డోర్ లాక్ చేసి, రండి వెళ్దాం అంది. ఇద్దరూ కలిసి ఆటోలో మార్కెట్కి వెళ్ళి ముందుగా కూరగాయలు తీసుకొని తర్వాత సూపర్ బజార్కి వచ్చి ఎవరికి కావాల్సిన సామాన్లు వాళ్ళు కొనుక్కున్నారు. మహేష్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. 6 నెలల నుంచి తనని పలకరించేవాళ్లు లేక, తను మాట్లాడినా వినేవాళ్లు లేక, మాటల కోసం, మాట్లాడటం కోసం మొహం వాచిపోయిన ఉష కూడా అతనితో పాటు వాగుతూనే ఉంది. ఇద్దరూ కలిసి జ్యూస్ సెంటర్కి వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ తాగి ఇంటికి వెళ్లారు. ఒక్కరోజులోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం ఎక్కడికి దారితీస్తుందో మరి. ఈ పూటకి మీరేమీ కష్టపడొద్దులేండి, డిన్నర్ నేనే పంపిస్తాను అని చెప్పింది ఉష. మీకెందుకులే మేడం అంత కష్టం, నాది ఒక రోజుతో తీరిపోయే ప్రాబ్లం కాదు. ఈ దగ్గరలో ఎక్కడైనా మెస్ ఉంటే చూసుకుంటాను అన్నాడు. సరే, ఈ పూటకి నేను ఇస్తానులేండి అంది ఉష. మీకు ఇబ్బంది అవుతుందండి, నేను 7:30 కల్లా బయలుదేరి వెళ్ళిపోవాలి. నేను బయట ఎక్కడైనా తింటాను అన్నాడు. అందులో ఇబ్బంది ఏముంది, ఆ టైంకి నా వంట పూర్తయిపోతుంది అని చెప్పింది ఉష. 7 గంటలకల్లా వంట పూర్తి చేసి మహేష్కి తీసుకెళ్ళి ఇచ్చింది. థ్యాంక్స్ ఉష గారు అన్నాడు. ఇప్పుడు మనిద్దరం ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మధ్య ఈ థ్యాంక్స్లు అవసరమా అంది ఉష. రోజులు గడిచే కొద్దీ వారి మధ్య స్నేహం బాగా బలపడింది. ఉషకి రోజు రోజుకి మహేష్ చాలా బాగా నచ్చేస్తున్నాడు. అతని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇక్కడే సాగిపోతున్నాయి. సండే మాత్రం అతని రూమ్కి వెళ్ళి ఇచ్చొస్తుంది. మిగతా రోజుల్లో ఉషతో పాటే కలిసి ఆమె ఇంట్లోనే తినేవాడు. ఇద్దరూ ఏదో ఒక గేమ్ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు. అతని విషయాలన్నీ పూసగుచ్చినట్లు ఉషకి చెప్పాడు. తను ఒక అమ్మాయిని ప్రేమించానని, తనకి ఎక్కువగా ఆస్తిపాస్తులు లేకపోవటంతో ఆమె అతనికి బ్రేకప్ చెప్పి ఓ బిలియనీర్ని పెళ్లి చేసుకుందని, కొన్నేళ్ల పాటు ఆ బాధలోనే ఉండిపోయానని, ఇప్పుడు ఉష పరిచయంతో ఆమె జ్ఞాపకాలు మర్చిపోయి మామూలు స్థితికి వచ్చానని చెప్పాడు. నీలాంటి మంచి వ్యక్తిని దూరం చేసుకున్నందుకు ఆమె బాధపడాలి, నువ్వెందుకు బాధపడటం? నీకు చాలా మంచి అమ్మాయి, నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి వస్తుంది అని ఓదార్చింది. మీరెందుకు ఉషగారు ఎప్పుడూ చాలా డల్గా, ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటారు అన్నాడు చాలా నేచురల్గా. అతను తరచి తరచి అడగటంతో తన భర్త గురించి అతనికి చెప్పేసింది. తర్వాత అనుకుంది, తప్పు చేశానేమో, ఇలా బయట వ్యక్తికి నా సంసారంలో నా భర్త వ్యక్తిగతమైన విషయాలు చెప్పి అనుకుంది. రూమ్కి వెళ్ళి చాలా ఆలోచించాడు మహేష్. ఉష జీవితంలో ఇంత లోటుందా? ప్రేమరాహిత్యంతో మానసికంగా అంత బాధపడుతోందా? ఆమె తనకు చేస్తున్న సహాయానికి ఏ విధంగానైనా సరే తను కూడా ఆమెకు సహాయపడాలి అనుకున్నాడు. ఓ రోజు మధ్యాహ్నం కిందికి దిగివచ్చి ఉషతో పాటు లంచ్ చేశాడు. బయటికి వెళ్ళి ఏదో ఫోన్ మాట్లాడి వచ్చి ఇద్దరూ కలిసి కార్డ్స్ ఆడుతూ కూర్చున్నారు. సడన్గా ఉష చెయ్యి పట్టుకున్నాడు. ఏంటి మహేష్, ఏమైనా కావాలా అంది ఉష. అవును ఉష, నువ్వే కావాలి, నీ అందం నన్ను పిచ్చివాడిని చేస్తుంది.
నా లవర్ నన్ను కాదని దూరమైపోయింది. నువ్వు కూడా నీ భర్త నుంచి ఎటువంటి ప్రేమ దొరకక అల్లాడిపోతున్నావు. మనిద్దరం ఒకటైతే తప్పేంటి? కావాలంటే ఆ తాళి తెంపి నీ మొగుడు మొహాన కొట్టిరా. హ్యాపీగా మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నిన్ను లైఫ్ లాంగ్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నీ మొగుడిలా నేను మొరటుగా ఉండను. నీతో సున్నితంగా ప్రేమగా ఉంటాను. ఐ లవ్ యూ ఉషా. ఈ జైలు నుంచి నువ్వు బయటికి రా. నేను నిన్ను ప్రేమగా మహారాణిలా చూసుకుంటాను. నీ మొగుడిలా మాత్రం కాదు అన్నాడు ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ. అంతే, అతని చెంప చెళ్ళున సౌండ్ వచ్చింది. ఇంతలావున వాచిపోయింది. ఏం వాగుతున్నావురా కుక్క? ఒక ముద్ద అన్నం పెడితే కుక్క కూడా విశ్వాసంగా ఉంటుంది. నా తమ్ముడిలా భావించి నీకు రోజూ తిండి పెట్టినందుకు నువ్వు నాకు ఇస్తున్న బహుమతా ఇది? నా భర్త గురించి నీకేం తెలుసురా? నిజంగానే ఓ బ్రదర్లా, ఓ బెస్ట్ ఫ్రెండ్లా భావించి నా కష్టాలు నీ దగ్గర చెప్పుకున్నాను. అందుకని నీకు అలసైపోయానా నేను? నా భర్తకి నీలాగా ప్రేమించటం తెలియకపోవచ్చు, కానీ వంచటం కూడా తెలియదు. నా విహారి ఇంతవరకు పరాయి అమ్మాయి వైపు కన్నెత్తి చూడటం నేను చూడలేదు. అతని లైఫ్లో ఏం లోటుందో నాకు తెలియదు. ఆయన చెప్పరు, అందుకే అలా ప్రవర్తిస్తారు నాతో. ఆ విషయం కూడా నాకు తెలుసు. ఆయన నాతో ఎలా ప్రవర్తించినా ఆయనే నా భర్త, నా దైవం. అతను కాకుండా ఇంకెవరిని నేను మనసులో కూడా తలుచుకోలేను. ఇంకెప్పుడు నీ మొహం కూడా నాకు చూపించుకు. బయటకు వెళ్ళు అంది కోపంగా. వెంటనే మహేష్ లేచి బయటకు వెళ్ళాడు. అతను తల వంచుకునే కళ్ళ చివరల నుంచి పక్కకు చూశాడు. అక్కడ బాధపడుతున్న ఓ వ్యక్తిని చూసి తన పథకం ఫలించినందుకు హ్యాపీగా ఫీల్ అయి పైకి వెళ్ళిపోయాడు. వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి సోఫాలో ఏడుస్తూ కూర్చున్న ఉష దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చొని ఆమె ఒళ్ళో తల పెట్టుకొని ఆమెను చుట్టేసి బోరున ఏడ్చాడు. సారీ ఉషా అన్నాడు. ఏమండి, ఏమైంది? ఎందుకు ఇలా అయిపోతున్నారు? చెప్పండి ప్లీజ్, ఏమైంది అని టెన్షన్ పడింది ఉష. అతను ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఏమండి ప్లీజ్, ఏమైంది చెప్పండి అంటూ తను కూడా ఏడుస్తోంది. అర్ధగంట తర్వాత తనని తాను సంభాళించుకొని లేచి కూర్చున్నాడు. ఉష లేచి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి అతనికి తాపించింది. అప్పటికి కొంచెం కుదుట పడ్డాడు విహారీ. గ్లాసు పక్కన పెట్టి అతని పక్కన కూర్చుంది. అతని మొహాన్ని తన దోసిట్లోకి తీసుకుని, ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? నాకు చెప్పరా ప్లీజ్ అంది అనునయంగా. చెప్తాన్రా, నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను? నేను చేసిన పాపం చెప్తే పోయేది కాదు. నిజంగా నాకు తెలియకుండానే ఇలా చేశాను. చాలా బాధ పెట్టాను నిన్ను. అది నాకు ఈరోజే తెలిసింది. నేను చూసింది, నాకు తెలిసిందే నిజం అనుకున్నాను అన్నాడు బాధగా. అసలు ఏమైందండి, కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పండి ప్లీజ్ అంది ఉష. మా అమ్మ చనిపోయింది, నీకు తెలుసు కదా అన్నాడు. తెలుసు అంది ఉష. అప్పుడు నాకు 6 ఏళ్ళు ఉంటాయేమో. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె చాలా నీచమైనది. మరి ఆయన ఆమెను ఎందుకు చేసుకున్నాడో నాకు తెలియదు. నాకు 10 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆమె మరీ వికృతంగా ప్రవర్తించేది. మా నాన్న ఆఫీస్కి వెళ్ళగానే వేరే మగాళ్ళని పిలిపించుకునేది. వాళ్లతో నా ముందే అసభ్యంగా ప్రవర్తించేది. చిచి అని మొహం పక్కకు తిప్పుకున్నాడు. తన భర్త తనని సుఖపెట్టలేకపోతున్నాడని వాళ్లతో చెప్తూ నా ముందే అంటూ చేతుల్లో మొహం దాచుకొని ఏడవసాగాడు. నాకు 14 ఏళ్లు దాటాక నాతో కూడా అసభ్యంగా ప్రవర్తించేది. నేను వయసుకు మించి 16, 17 ఏళ్లవాడిలా కనిపించేవాడిని. ఆమె కన్ను నా మీద పడింది. నేను నిద్రపోయేటప్పుడు వచ్చి నా నిక్కర్లో చేతులు పెట్టటం, నా మీద పడి ముద్దులు పెట్టటం చేసేది. అప్పుడే నేను అక్కడి నుంచి పారిపోయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేశాను. ఈ విషయాలు ఇంతవరకు ఎవరికీ చెప్పుకోలేదు. అప్పుడే నా మనసులో చెడు అభిప్రాయం నాటుకుపోయింది. ఆడవాళ్లకు సెక్స్ ఉంటే చాలని, ఇంకేమీ అవసరం లేదని. భర్త సుఖపెట్టకపోతే పరాయి మగవాళ్లతో ఆ సుఖం పొందటానికి వెనకాడరనే అభిప్రాయం నా మనసులో ముద్రించుకుపోయింది. నిన్ను కూడా అదే అభిప్రాయంతో చూశాను. అసలు నాకు పెళ్లి చేసుకోవటమే ఇష్టం లేదు. అమ్మమ్మ బలవంతంతో చేసుకోవలసి వచ్చింది. మా నాన్న రెండో భార్య మీద ఉన్న కోపంతో నిన్ను బాధ పెడుతూ
ఆడవాళ్ళందరినీ శిక్షిస్తున్నట్లుగా సంతోషపడ్డాను. అదే కాకుండా నీతో మాట్లాడకుండా, నిన్ను అసలు మనిషిలానే చూడకుండా, నిన్ను పని మనిషిలా, నా పక్కలోకి పనికొచ్చే మనిషిలా మాత్రమే చూస్తే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావని అనుకున్నాను అంటూ తల వంచుకున్నాడు. కానీ నాకు ఈరోజే తెలిసింది, నా నుంచి నీకు కావలసింది సెక్స్ కాదని, నా ప్రేమ అని. నేను నిన్ను ఓ మనిషిలా కూడా చూడకుండా ఇంత బాధ పెడుతున్నా కూడా నువ్వు నిన్ను ప్రేమించే మరో వ్యక్తిని కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడలేదు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమైంది. అందరూ ఆమెలా ఉండరని నిన్ను చూసే తెలుసుకున్నాను. నాకు కనువిప్పు కలిగింది అంటూ ఆమెను కౌగిలించుకొని ఆమె మెడవంపులో మొహం దాచుకుని ఏడుస్తూ ఉండిపోయాడు. తనకి మహేష్కి మధ్య జరిగిన మాటలు అతను విన్నాడని అర్థమైంది ఉషకి. సారీ అండి, అతన్ని నేను ఓ బ్రదర్లా భావించాను. అన్నీ పంచుకునే ఓ బెస్ట్ ఫ్రెండ్లా భావించాను. అందుకే మనిద్దరి మధ్య జరిగే విషయాలన్నీ నోరుజారి అతని దగ్గర మాట్లాడాను. నా మనసులో బాధని ఇంకెవరి దగ్గర బయట పెట్టుకోలేక, మనసులో భారం పెరిగిపోతుంటే తట్టుకోలేక అతని దగ్గర వాగేశాను. అది అతను అలసుగా తీసుకొని అంటూ విహార్ని కౌగిలించుకొని గట్టిగా ఏడ్చేసింది. నేను నీతో అలా బిహేవ్ చేయబట్టే కదా నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఇంకెప్పుడూ అలా చేయనమ్మా, నిన్ను ఇంకెప్పుడూ బాధ పెట్టను అని ఆమెను ఓదార్చాడు. అయినా నేనే పొరపాటు చేశాను. నేను ఆమెను ఒక్కదాన్నే చూసి అందరూ అలానే ఉంటారు అనుకోవటం నా తప్పే కదా. కాకపోతే నేను అతి దగ్గరగా చూసిన ఆడది ఆమె, నువ్వు మాత్రమే. మీరిద్దరూ రెండు భిన్న ధృవాలు. ఆమె చెడుకి నిర్వచనం అయితే మంచితనానికి నిదర్శనం నువ్వు అన్నాడు ప్రేమగా ఆమెను కౌగిలించుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ. మా అమ్మ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు నేను నిన్ను బాధ పెట్టను. ఇకపై నీకు ఏ కష్టం కలగకుండా చూసుకుంటాను అని ప్రామిస్ చేశాడు. ఉష ఆనందానికి హద్దే లేకుండా పోయింది. గట్టిగా భర్తని కౌగిలించుకుంది. అతని కౌగిల్లో ఆమె ఎన్నడూ చూడని ప్రేమ, స్వాంతన దొరుకుతుంటే సంతోషంతో కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది. ఆ రాత్రి విహారి కౌగిల్లో ఒదిగిపోయి, వాడిని నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎంతగా నమ్మాను. అమ్మలా అన్నం పెట్టాను. ఇంత నీచంగా ఆలోచిస్తాడని అనుకోలేదు అంది బాధపడుతూ. అతను అంత చెడ్డవాడిలాగా ఏమీ కనిపించలేదులే నాకు. తన ఫ్రెండ్ బాధ నాకు తెలియచెప్పాలనే అలా చేసినట్లు ఉన్నాడు. మీ ఇంట్లో నీ భార్య చేసే భాగోతం చూద్దువు గాని రా అని ఎవరో ఫోన్ చేశారు. అది అతనే అనుకుంటా. అందుకే కోపంతో వచ్చాను నేను. నన్ను చూసే అతను నాటకం మొదలుపెట్టాడు అని తర్వాత అర్థమైంది నాకు అన్నాడు. అప్పుడే ఆమె ఫోన్లో మెసేజ్ టోన్ వచ్చింది. ఏ టైంలో ఎవరు నాకు మెసేజ్ పంపేది అనుకుంటూ ఫోన్ తీసింది. అన్నం పెట్టి ఆదరించిన అమ్మకు ఈ కొడుకు ఇచ్చిన చిరుకానుక నచ్చిందా? నా స్నేహితురాలి ఆజ్ఞ శిరసావహించి ఇక ఎప్పుడూ ఆమెకు కనిపించను. బై ఫ్రెండ్ అండ్ హల్. అది మహేష్ నుంచి వచ్చిన మెసేజ్. ఏమండి, మహేష్ వెళ్ళిపోయాడు, ఇంకెప్పుడు కనిపించడంట అంది బాధగా భర్తకి ఆ మెసేజ్ చూపిస్తూ. నేను చెప్పానా అతను కావాలనే చేశాడని? అతను ఎక్కడున్నా నేను తీసుకువస్తానులే, బాధపడకు అన్నాడు. అతను గిఫ్ట్ ఇచ్చింది నీకు కాదు, నాకు. ఓ దేవుడిలా నువ్వు ఏమిటో తెలియచెప్పి నాకు నిన్ను వరంగా ప్రసాదించాడు. థ్యాంక్ యూ మహేష్ అనుకున్నాడు మనస్ఫూర్తిగా. నిజంగానా? పాపం, వాడిని ఎంత అపార్థం చేసుకున్నాను. చెంప పగలగొట్టాను. బోరెలా వాచిపోయింది అంది దిగులుగా. నన్ను నమ్ము బంగారం అంటూ ఆమెను తన కౌగిట్లో బంధించాడు. ముద్దుల వర్షం కురిపించాడు. ఆమె అణువణువు స్పృశిస్తూ తల నుంచి పాదాల వరకు ముద్దులతో మర్దిస్తూ ఆమెను మరో లోకంలోకి తీసుకుపోయాడు. ఆమె నుంచి ఆమెకు తెలియకుండానే ఆమె ఒలువలు దూరం చేశాడు. అతని చేష్టలతో ఆమెను అంతగా మైమరపింపచేశాడు. ఆమె ఎదపై చేరి పూబంతులతో ఆడుతూ, నాలుకతో స్పృశిస్తూ, పళ్లతో చిరుగాట్లు పెడుతూ ఆమె నాభి దగ్గరకు చేరి ముద్దులు ఇస్తూ నడుమును తడుముతుంటే ఉష మత్తుగా మూలుగుతూ మైకంలో తేలిపోతోంది. ఆమె శరీరాన్ని పూర్తిగా శృంగార యుద్ధానికి అనువుగా మార్చి తేనెలూరుతున్న ఆమెలోకి సునాయాసంగా చేరిపోయాడు. సున్నితంగా ప్రారంభించి ఉధృతంగా ముగించాడు. ప్రతిక్షణం అతనికి అనువుగా మారుతూ
అతనికి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ మైమరచిపోయింది ఉష. ప్రణయసాగర సమాగమంలో పైమెట్టుకి ఎక్కి సంతోషపు తీరం చేరారు. పెళ్ళైన 8 నెలలకి ఆమెకి తను కోరుకున్న విధంగా ఫస్ట్ నైట్ జరిగింది. ఆమె కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. కానీ ఇవి బాధతో కాదు, మనసు నిండా నిండిన సంతోషంతో, తృప్తితో. విహారిని తృప్తిగా కౌగిలించుకొని థ్యాంక్ యూ శ్రీవారు అని అతని పెదవుల మీద చిరుముద్దు ఇచ్చింది. థ్యాంక్స్ చెప్పాల్సింది నువ్వు కాదు బంగారం, నేను. నీకు మాత్రమే కాదు, నీ ఫ్రెండ్కి కూడా. ఇంత అపురూపమైన వజ్రాన్ని కాలదన్నుకోబోయాను. నా మీద దయతలచి ఆ భగవంతుడు నిన్ను మళ్ళీ నాకిచ్చాడు. కాదు కాదు, మన కొడుకు మళ్ళీ నిన్ను నాకిచ్చాడు అన్నాడు ప్రేమగా ఆమె చెక్కిలి ముద్దాడుతూ. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? మనం కొన్ని సంఘటనలు చూసి ఇక ప్రపంచమంతా అలానే ఉంటుంది అనుకుంటాము. ఈ విరించి కూడా అలాగే చేశాడు. భార్యని అలాగే చూసి బాధ పెట్టాడు. ఆడవాళ్ళందరినీ తప్పు దృష్టితో చూసి తన భార్యని విపరీతంగా బాధ పెట్టాడు. అందరికీ మహేష్ లాంటి మంచి ఫ్రెండ్స్ దొరకరు కదా. వాళ్ళ జీవితాలను సరిచేయటానికి ఓ నిర్ణయం తీసుకునేటప్పుడు, ఓ ఆలోచన చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మనం ఏం చేస్తున్నాము అనేది ఓసారి తరచి చూసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఓ లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం, మన స్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారితో కూడా మన స్టోరీస్ని చదివించండి ప్లీజ్. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.